జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గత 15 రోజులుగా మీరందరూ మనందరము కలిసి రాహుల్ గాంధీ గారి భారత్ జోడో న్యాయ యాత్రని స్ఫూర్తిగా తీసుకొని చేపట్టినటువంటి పాలమూరు న్యాయ యాత్ర ముగింపుగా ఈరోజు మనం ఇక్కడ ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రమైనటువంటి మహబూబ్ నగర్లో పాలమూరు ప్రజా దీవెన సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి గారికి ఈ యొక్క సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పాలమూరు ముద్దు బిడ్డ తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి, భారతదేశంలోనే ఒక ఉత్తమ ముఖ్యమంత్రిగా కేవలం 3 నెలలు కాకముందే కీర్తి గడించినటువంటి మన ముద్దు బిడ్డ, మన పాలమూరు దశ దిశ తిరగరాస్తూ మన జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారికి, జూపల్లి కృష్ణారావు గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారికి, డాక్టర్ మల్లు రవి గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ గారికి, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, ఇతర కాంగ్రెస్ పార్టీ విభాగాలకు చెందినటువంటి నాయకులకు, ప్రజాప్రతినిధులకు, స్థానిక శాసన సభ్యులు, మీ అందరి అభిమాన నేత ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి మన బిడ్డ, మన పాలమూరు ముద్దు బిడ్డ, మనకు గర్వకారమైనటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారిని చూసి మురవడానికి విచ్చేసినటువంటి లక్షలాది పాలమూరు బిడ్డలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. గత 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వల్ల మన పాలమూరు ప్రాంతానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే పాలమూరు పైన, ఏ పాలమూరు ప్రజలైతే 2009వ సంవత్సరంలో ఓట్లేసి ఎంపీగా గెలిపించి కేసీఆర్కి రాజకీయ పునర్జన్మిచ్చిండ్రో, ఆ పాలమూరు జిల్లా పైన పగబెట్టి మన పాలమూరుని ఇవాళ ఎడారిగా మార్చినటువంటి కేసీఆర్ 10 సంవత్సరాల పాలన చూసినాము. గత అన్యాయాన్ని తుడిచిపెట్టి ఇవాళ మన పాలమూరుకి న్యాయం చేసుకోవాలని మనం పాలమూరు న్యాయ యాత్ర చేపట్టడం జరిగింది. ఇవాళ మన పాలమూరుకి ఖచ్చితంగా న్యాయం జరగబోతుంది. మన బిడ్డ, మన గడ్డ పైన పుట్టినటువంటి బిడ్డ, ఇవాళ మన కష్ట సుఖాలు తెలిసినటువంటి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రిగా ఇవాళ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మీ అందరి వద్దకు వచ్చి, మనందరి వద్దకు వచ్చి కోరడం జరిగింది. పాలమూరు బిడ్డని సోనియమ్మ తెలంగాణ పిసిసి అధ్యక్షులుగా నియమించింది. మీరందరూ కూడా పాలమూరులో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులని గెలిపించండి, మనము సోనియమ్మ రుణం తీర్చుకోవాలని. మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారి మాటకు తగ్గట్టుగా మన జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే 12 మంది కాంగ్రెస్ శాసనసభ్యులని మనం గెలిపించుకోవడం జరిగింది. ఇవాళ వేదిక ముందు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల శ్రమ వల్ల గెలిచినటువంటి శాసనసభ్యులందరూ కూడా కాంగ్రెస్ శాసనసభ్యులుగా గర్వంగా ఇవాళ వేదిక పైన ఉన్నారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మహబూబ్ నగర్ శాసనసభ్యులు, మక్తల్ వాకేటి శ్రీహరి ముద్రాజ్ గారు, నారాయణపేట పర్ణికా రెడ్డి గారు,
కొడంగల్ నుంచి అయితే మన ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు, దేవరకద్ర జి మధుసూదన్ రెడ్డి గారు, జడ్చర్ల అనిరుద్ రెడ్డి గారు, మన షాద్ నగర్ వీర్లపల్లి శంకర్ గారు, కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అచ్చంపేట వంశీ కృష్ణ గారు, మేఘారెడ్డి గారు వనపర్తి నుంచి, నాగర్ కర్నూలు నుంచి రాజేష్ రెడ్డి గారు, వీరందరూ కూడా మీ అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడితే పాలమూరు ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తే ఇవాళ శాసనసభ్యులుగా ఇక్కడ ఉన్నారు. ఇవాళ మన పాలమూరు ప్రాంతానికి ఒక సువర్ణావకాశం దక్కింది. మన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారు, 12 మంది మన శాసనసభ్యులు ఉన్నారు. మనము రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని మహబూబ్ నగర్ లో, నాగర్ కర్నూలులో గెలిపించుకుంటే మన ప్రాంతం నుంచి పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారు రేపు ప్రధానమంత్రిగా అవుతారు. మనము ఈ పాలమూరుని అన్ని విధాలుగా అభివృద్ధి పరచుకోవచ్చు అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎక్కువగా మాట్లాడకుండా గత 10 సంవత్సరాలు ఏ విధంగా అన్యాయానికి మనం గురైనామో మనందరం చూసినాము. గత 10 సంవత్సరాలకి ఇప్పుడున్నటువంటి ప్రజాపాలనకి ఒక్క ఉదాహరణతో తేడా చెప్తా నేను. అన్నం ఉడికిందా అంటే మొత్తం అన్నం చూడాల్సిన అవసరం లేదు, ఒక్క మెతుకు చూస్తే తెలిసిపోతుంది మనకు. గత 10 సంవత్సరాలల్లో ఈ పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లాగా పేరుంటే ఇవాళ పాలమూరులో ఏ మడి తడుస్తున్నా, ఏ ఎకరానికి నీరు వస్తున్నా, గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టినటువంటి జలయజ్ఞంలో భాగంగా నిర్మించినటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, జూరాల, కోయిల్ సాగర్ ఆ ప్రాజెక్టుల ద్వారా వస్తున్నటువంటి నీళ్ళే ఇవాళ మన మడులలో పారుతున్నాయి. టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మన బిడ్డ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ బిడ్డ 2014 ఆగస్టు 8వ తారీఖు నాడు జీవో నెంబర్ 72 ద్వారా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ వల్ల అయితే మన బీడు భూములకు నీళ్లు వస్తాయో 12,48,000 ఎకరాలకు సాగునీరు అందించాలో మన పైన పగబెట్టుకొని, మన పైన కక్షతోటి కేసీఆర్ ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని పండబెట్టిండు. 10 సంవత్సరాలు 80% నిధులు బుక్కిండ్రు కానీ 30% పనులు కూడా చేయలేదు. ఒక్క ఎకరానికి సాగునీరు అందేలేదు, ఒక్క బొట్టు కూడా కృష్ణా నది నుంచి ఎత్తిపోయలేదు. రోజు ఫుల్ బాటిల్ ఎత్తిపోస్తున్నారు కానీ మనకు కావాల్సిన నీళ్లు మాత్రం ఎత్తిపోస్తలేరు. కానీ ఇవాళ 10 ఏళ్లలో ఏం చేయలేదు. ఇవాళ మన బిడ్డ ముఖ్యమంత్రి అయిండు, 3 నెలలు కూడా దాటలేదు. నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గాలకి 1,30,000 ఎకరాలకి సాగునీరు అందించే మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 2,945 కోట్ల నిధులు కేటాయించి మన కోసిగిలో శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి మన బిడ్డ రేవంత్ రెడ్డి గారికి నేను మక్తల్, నారాయణపేట, కొడంగల్ ప్రజల తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక ఉదాహరణ, గొప్ప ఉదాహరణ, గత పాలకులకు మన నాయకుడికి ఉన్నటువంటి తేడా తెలియాలంటే సంగం బండ దగ్గర ఒక పెద్ద బండ ఉన్నది. ఆ బండ పగలగొడితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 12 గ్రామాలకు 20,000 ఎకరాలకు నీళ్లు అందుతాయి. ఆ బండ పగలగొట్టాలంటే అక్కడ ఉన్నటువంటి పరిహారం 10,07,00,000 కట్టియాలి. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మాకు 10 కోట్లు ఇవ్వమంటే ఏమాత్రం కూడా చలనం లేదు, ఏమాత్రం కూడా స్పందించలేదు. మనం ఒక్కసారి మన ముఖ్యమంత్రి వద్దకు వెళ్ళి 10 కోట్ల రూపాయలు మీరు విడుదల చేస్తే 20,000 ఎకరాలకి నీళ్లు వస్తాయంటే తక్షణమే ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా 10 కోట్ల నిధులు ముఖ్యమంత్రి గారు కేటాయించిండ్రు. ఇవాళ సంగం బండ పగలబోతుంది. అక్కడ 20,000 ఎకరాలకు ముఖ్యమంత్రి గారి వల్ల మనకు నీళ్లు వస్తున్నాయి. మన బిడ్డ ముఖ్యమంత్రి అయితే నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్ట్ వచ్చింది, సంగం బండ పగలబోతుంది, 20,000 ఎకరాలకు నీళ్లు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా కేవలం ఉదాహరణకు మాత్రమే చెప్తున్నా. 3 నెలలలోనే మనం ఇంత సాధించగలిగినాము. మీరందరూ కూడా మన బిడ్డ బలాన్ని ఢిల్లీలో పెంచాలంటే ఎంపీ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలని మన తెలంగాణ నుంచి ఇస్తే మన రేవంత్ అన్న బలం ఢిల్లీలో వెలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా రానున్న ఎంపీ ఎన్నికల్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి చేతి గుర్తు పైన ఓటేసి
మన బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి బలాన్ని ఢిల్లీలో పెంచడం ద్వారా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకునే ఆ అవకాశం మనందరం కూడా తీసుకుందామనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ మనకు ఇవాళ ఒక పాలమూరు ప్రాంతానికి సువర్ణ అవకాశము. ఈ అవకాశాన్ని మనము వదులుకోకూడదు. మన బిడ్డ ముఖ్యమంత్రి అయినరు. ఈ పాలమూరు దిశ దశ మారబోతుంది. మన బిడ్డని మనం కాపాడుకొని వారికి మరింత బలం చేకూర్చేటట్టుగా మనందరం కూడా కష్టపడదామనే మాట తెలియజేస్తూ జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఈనాటి పాలమూరు ప్రజా దీవెన సభకు అధ్యక్షత వహించినటువంటి గౌరవ దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు, మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు,